నమస్తే. 2026 మాస ఫలితాల్లో మిథున రాశి వారి ఫలితాలు ఈ మే మాసంలో ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ మే మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరికైనా మనీ ఇవ్వటం కానీ, అప్పుగా ఇవ్వటం కానీ ఇలాంటి విషయాల్లో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా కొంతవరకు తండ్రి వైపు బంధుత్వం కానీ, బంధువుల నుంచి తండ్రి వైపు బంధుత్వం కానీ, తల్లి వైపు బంధుత్వం కానీ, బంధువుల నుంచి కొంత మనస్పర్ధలు, చికాకులు, చిక్కులు కొంత కలవర పెట్టే విధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మే 17 లోపు మీ ప్రయత్నాలు కొంత అనుకూలంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ మాసంలో. తీర్థయాత్ర దర్శనం కానీ, బంధుమిత్రులతో కొంత దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ చక్కగా ఉన్నాయి కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు ఏవైనా ఉంటే అది మే మొదటి 2 వారాల్లో అంటే మే 17 లోపు ప్రారంభించినట్టయితే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేషన్ కానీ ఇవన్నీ కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. ఇక ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత ఓపికతో, సహనంతో వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వివాహం నిత్యం కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని అలయన్స్ ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా సంతానం కోరుకున్న దంపతులు చాలా భక్తి శ్రద్ధలతో పరిహారాలు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మిథున రాశి వారు ఒక రకంగా ఈ మే మాసంలో మే 15, 16, 17 తేదీలలో కొంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఈ 3 తేదీలలో మే 18 తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ విషయంలో, ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు కొంత అధికంగా విద్య పట్ల శ్రద్ధ వహించాలి. ఈ విషయాలైతే మిథున రాశికి కనిపిస్తుంది. మరి మిథున రాశి వారి ఈ మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి అంటే దక్షిణామూర్తి ఆరాధన చేయటము, అలాగే గురువార నియమాలను పాటించడం వల్ల చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. స్వస్తి.